నమస్తే అండి, నేను రజాక్. నిన్నటి నుంచి ఆంధ్ర వాళ్ళని భయంకరంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ కోళ్ళను చంపడం ఏంటి, ఆ పందాలు గాయడం ఏంటి అని ఒక లెక్క అయితే, ఇంకోటి వచ్చేసి రికార్డింగ్ డ్యాన్స్లు అనమాట. అంటే రికార్డింగ్ డ్యాన్స్ లేదు, ఇదో కొత్త అన్నట్టు ఈ రోజు మాట్లాడడం జరుగుతూ ఉంది. సో నేను చెప్పాలనుకుంటున్నాను అందరికీ కూడా, ఎవరైతే కామెంట్లు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా ముందు రికార్డింగ్ డ్యాన్స్ గురించి మాట్లాడతాను. ఎందుకంటే ఇదివరకు రోజుల్లో అయితే కనుక ఆంధ్రాలో ట్రాక్టర్ల మీద వేసేవాళ్ళు. సో వాటన్నిటిని కూడా ఇప్పుడు కంప్లీట్గా బ్యాన్ చేసేసినారు పోలీసులు. అలా వేయడానికి లేదు. ఏదైనా స్టేజ్ కట్టుకొని స్టేజ్ దగ్గర పర్మిషన్, పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకొని వాళ్ళు పర్మిషన్స్ ఇస్తే మాత్రమే స్టేజ్ ఏర్పాటు చేసుకొని ఆ తర్వాత డ్యాన్స్కి మాత్రమే ఇస్తారు. అలాగే అక్కడ అశ్లీల నృత్యాలు, అంటే ఇదివరకు రోజుల్లో నగ్న నృత్యాలు కూడా జరుగుతూ ఉండే అనమాట. సో ఇప్పుడు అలాంటివన్నీ కూడా బ్యాన్ చేసేసినారు. కానీ ఇప్పుడు ఎగురుదాకా వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో వీళ్ళందరికీ సంబంధించి రకరకాలుగా కామెంట్లు చేయడం అయితే జరుగుతూ ఉందన్నమాట. మీకు ఒక ఎగ్జాంపుల్, ఒక వీడియో చూపిస్తాను. ఇది గోదావరి జిల్లాలో జరిగినటువంటి ఈవెంట్కి సంబంధించిందే. సో నిన్న ఇవన్నీ కూడా ఈ బేసిక్గా మీరు చూస్తున్నారు కదా, అమ్మాయి ఎగురుతూ ఉంది, వాళ్ళందరూ కూడా డ్యాన్సులు అంతా కూడా డ్యాన్స్ వేస్తూ ఉన్నారు. సో చూపిస్తాను అండి, ఇదిగోండి ఎగురుతున్నారు కదా ఆమె. సో వీళ్ళంతా కూడా ఆ డ్యాన్స్లు వేసినటువంటి బాబతే. సో ఇలాగే రికార్డింగ్ డ్యాన్స్ జరుగుతూ ఉంటాయి అనమాట. అయితే ఇక్కడ ఒక అర్థం కాని విషయం ఏంటంటే, కరెక్టే అలా డ్యాన్స్ వేయడం తప్పే, బాగాలేదు నడు రోడ్డు మీద వేయడం, మనకి సివిక్ సెన్స్ లేదు, మన సమాజం ఎదుగుతున్నప్పుడు కూడా మన ప్రజల బుర్రలు ఎదగట్లేదు. ఇలా కామెంట్లు చేస్తున్న వాళ్ళందరికీ కూడా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు ఇదిగోండి, ఇది ఇంకొక వీడియో అనమాట. సో ఇందాక అమ్మాయిలు వచ్చేసి డబ్బుల కోసం ఈ విధంగా డ్యాన్స్లు వేసినారు కదా, డబ్బుల కోసం ఆ విధంగా డ్యాన్స్ వేసినారు కదా అమ్మాయిలు. సో ఇక్కడ ఇంకొక అమ్మాయిని చూపిస్తాను నేను మీకు. ఈ అమ్మాయి ఉంది కదా, ఈ అమ్మాయి దేనికోసం వేస్తుంది? సో ఆ అమ్మాయి ట్రాన్స్పరెంట్ శారీ కట్టుకుంది, నేను బెల్లి బటన్ కనిపిస్తూ ఉంది. తర్వాత వచ్చేసి ఏంటంటే అమ్మాయి గెంతులేస్తూ ఉంది. సో ఇలా అనమాట, ఇలాగా ఆ అమ్మాయి కూడా చేస్తూ ఉంది. మీరు ఇన్స్టాగ్రామ్ చూస్తే కనుక అలా ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఈ విధంగానే వేస్తూ ఉంటారు. సో ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఈ విధంగా వేస్తూనే ఉంటారు. ఇక్కడ నేను ఒకటే విషయం చెప్పాలనుకుంటున్నాను. పైగా ఏంటంటే ఆ అమ్మాయి స్లీవ్లెస్ డ్రెస్ అనమాట. అంటే అక్కడ డ్రెస్ అలా వేసుకోవడం తప్పంటే నేను తప్పు పట్టట్లేదు. ఆ అమ్మాయి అక్కడ ఒక పర్సనల్గా ఒక ఇంట్లో ఒక గుమ్మం ముందు వేసినటువంటి డ్యాన్స్కి ఈ అమ్మాయిలు డబ్బుల కోసం రోడ్ల మీద వేసినటువంటి డ్యాన్స్కి పెద్ద తేడా ఏముందని నాకు అర్థం కాదు. ఫస్ట్ నేను ఎందుకు ఇది ఈ విధంగా జనరలైజ్ చేస్తున్నానంటే, రీల్స్ చేస్తూ ఉన్నారు. అది ఆ ప్రాంతము ఈ ప్రాంతము, ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని కాదు, అది తెలుగు వాళ్ళ, హిందీ వాళ్ళ, మరాఠీ వాళ్ళని మ్యాటర్ కాదు. బట్ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ అమ్మాయిలు కూడా ఈ రోజున రీల్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో చక్కగా అందచందాలు చూపిస్తున్నటువంటి పరిస్థితి. మరి అక్కడ చూపించేటటువంటి అందచందాలు వీళ్ళు డబ్బు కోసం డైరెక్ట్గా బహిరంగంగా చూపిస్తున్నారు, స్టేజ్ మీద వేస్తున్నారు. వాళ్ళు కేవలం ఒక ఫోన్ పెట్టుకొని లేదంటే ఒక కెమెరా పెట్టుకొని అక్కడ మాత్రమే, దాని ముందు మాత్రమే, లేదంటే ఒక చిన్న షూటింగ్ లాంటిది ఏర్పాటు చేసుకుని దాని ముందు మాత్రం వీళ్ళు గెంతులేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడేం జరుగుతుంది, వీళ్ళు ఒక పెద్ద స్టేజ్ మీద వీళ్ళు డబ్బులు ఇచ్చి వీళ్ళ చేత వీళ్ళు పిలిపించుకొని వీళ్ళ చేత డ్యాన్స్లు వేపిస్తూ ఉంటారు. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కదా. ఎందుకు ఇప్పుడు ఆ రికార్డింగ్ డ్యాన్స్లు వేస్తున్నటువంటి అమ్మాయిల్ని ప్రత్యేకంగా టార్గెట్ చేయడం? మరి రీల్స్ చేస్తున్నటువంటి అమ్మాయిలు కూడా అలాగే టార్గెట్ చేసుకోవాలి కదా, లేదంటే రీల్స్ చేస్తున్నటువంటి అబ్బాయిల్ని టార్గెట్ చేయాలి కదా. అదనమాట. అంటే ఇక్కడ చూసే కోణాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. నేను ఇక్కడ తప్పు ఒప్పని నేను చెప్పట్లేదు. బట్ ఎంచుతున్నారు కదా ఒక ప్రాంతాన్ని ఉద్దేశించి, గోదావరి జిల్లాలో కావచ్చు, ఉత్తరాంధ్రలో కావచ్చు, కోస్తాంధ్రలో కావచ్చు, కొంతమేర ఈ హడావిడి అయితే ఉంటుందన్నమాట. ఈ స్టేజ్ డ్యాన్స్లు అనేవి, నాటకాలు అనేవి ఇవన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. మరి ముఖ్యంగా గోదావరి జిల్లాలో అయితే కనుక ఇది హైలైట్ పీక్లో ఉంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఏంటంటే సంక్రాంతికి కావచ్చు, కొన్ని సందర్భాల్లో, అదేవిధంగా ఆ ప్రాంతాల్లో ఉండేటటువంటి ఆ గ్రామ దేవతలకు పెట్టుకున్నప్పుడు ఇలాంటి సందర్భాలు ఇవన్నీ కూడా నడుస్తూ ఉంటాయి అనమాట. అలాగే పొలిటికల్ లీడర్ల యొక్క బర్త్డేలు వచ్చినా అప్పుడు ఇవన్నీ కూడా నడుస్తూ ఉంటాయి అనమాట. ఒక విషయం గమనించండి, డ్యాన్స్ వేయడమే తప్పు అయితే కనుక, సో అంటే ఈ రోజు స్టేజ్ మీద డ్యాన్స్లు వేస్తున్నటువంటి అమ్మాయిల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఇది అంటున్నాను. డ్యాన్స్ వేయడమే తప్పు అంటే కనుక సినిమాల్లో ఎందుకు డ్యాన్స్లు వేస్తున్నారు? డబ్బుల కోసం వేస్తున్నారు. ఇప్పుడు సమంత అయినా, అనుష్క శెట్టి అయినా, త్రిష అయినా, లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి రకుల్ ప్రీత్ అయినా, లేదంటే మరో యాక్టర్స్ అయినా, ఎవరైనా సరే ఎందుకు వేస్తారు? డ్యాన్స్ ఎందుకు చేస్తున్నారు? డబ్బులు వస్తున్నాయి కాబట్టి. సీరియల్ డబ్బులు ఇస్తేనే కదా డ్యాన్స్ వేస్తుంది కదా. ఇప్పుడు స్టేజ్ మీద వేసే అమ్మాయికి సదరు హీరోయిన్కి పెద్ద డిఫరెన్స్ ఏముంటుంది నేను అంటున్నా. అక్కడైతే కానీ కొంచెం ప్రొటెక్షన్ ఉంటుంది ఆ అమ్మాయికి. రెండోది ఏంటంటే పెద్ద కెమెరాలు ఉంటాయి. దాదాపు ఆమె చుట్టూ కూడా దాదాపు ఒక 200 మంది టీం ఉంటుంది, తోటి డాన్సర్స్ ఉంటారు. సో అందరూ కూడా చిత్రీకరిస్తారు, అక్కడ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ విషయానికి వస్తే కనుక ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఒక స్టేజ్ నిర్మాణం జరిగింది, ఆ స్టేజ్కి సంబంధించి ఒక ప్రొడక్షన్ ఎవడైతే జరిగింది, ఎదురొచ్చేసి ఆ ప్రాంతం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు వచ్చి చూస్తూ ఉంటారు. దానికి పెద్ద డిఫరెన్స్ ఏముంది? ఎవరైతే ఎంచుతున్నారో దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. పర్టికులర్గా ఆంధ్ర గురించి, ఆంధ్ర జిల్లాల గురించి మాట్లాడుతున్నారు కదా, అందుకొని రీల్స్ చేస్తూ ఉన్నారు, రీల్స్లో హొయ్యలు పోతూ ఉన్నారు.
సొంపు వంపులన్నీ కూడా చూపిస్తూ ఉన్నారు. నగ్న ప్రదర్శన అంటే కానీ అంటే సగం సగం బట్టలు వేసుకుని చూపిస్తూ ఉన్నారు. మరి అక్కడ లేనటువంటిది ఇక్కడ వీళ్ళేదో డబ్బు కోసం వచ్చి వేస్తూ ఉంటే దీన్ని ఎలా తప్పుపడతాం? తర్వాత డ్యాన్స్ షోలు ఉన్నాయి. డ్యాన్స్ షో అని చెప్పేసి ఒకటి వచ్చింది. దాంట్లో బట్టలు ఏమన్నా ఇంతకంటే ఏమైనా గొప్పగా ఉంటాయా? ఇప్పుడు వీళ్ళు వేసుకొని ఎగురుతున్నటువంటి అమ్మాయిలు కొంచెం చీరలు కట్టుకొని ఎగురుతూ ఉన్నారు, కొంచెం అట్లీస్ట్ చీరలు కట్టుకొని ఒంటి మీద నిండుగా బట్టలతో ఎగురుతూ ఉన్నారు. కానీ ఆ షోలో కావచ్చు, కొన్ని సినిమా పాటలకు కావచ్చు, ఇలాంటివి నడుస్తూ ఉందా? ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇలాంటివి నడుస్తూ ఉందా? చిన్న చిన్న పిల్లలు ముద్దులు పెట్టుకుంటూ ఉన్నారు. మన సజ్జనార్ గారు వీళ్ళందరినీ కూడా పోలీసులు స్టేషన్కి పంపించినటువంటి పరిస్థితి, ఎవరైతే ఇంటర్వ్యూ చేసినా బొక్కలు వేసినటువంటి పరిస్థితి. నేను ఇక్కడ ఒకటే అంటే మనకి చూసేటటువంటి కోణం మారాలి. పలానా గోదావరి జిల్లాలో ఈ విధంగా మహిళల చేత ఏపిస్తున్నారంటే ఓరే రాష్ట్రం మొత్తం దేశం మొత్తం అదే జరుగుతుంది కదా. లిటరల్గా చెప్పాలంటే ప్రపంచం మొత్తం అదే జరుగుతుంది కదా. టిక్టాక్ మనం బ్యాన్ చేసాం కదా, టిక్టాక్ బ్యాన్ చేయకముందు పరిస్థితి ఏంటి? ఈరోజు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ షార్ట్స్ లాంటివి చేస్తున్నారు. అట్లీస్ట్ యూట్యూబ్లో వచ్చేసి కొంచెం సెన్సార్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఆల్మోస్ట్ సెన్సార్ కూడా లేదు. అంటే ఎలా ఉందంటే ఇప్పుడు పరిస్థితి, ఆంధ్రాని టార్గెట్ చేయాలంటే ఇది అని చెప్పి ముద్ర వేయాల్సి వస్తుంది. గోదావరి జిల్లాలో అంటే అమ్మో వీళ్ళు ఇంత ఎక్కలోళ్ళుగా ఉంటారు అనుకుంటా, వీళ్ళు ఇంత కామాంధులు అనుకుంటే వీళ్ళ కామపేచతో అమ్మాయిని తీసుకొచ్చి అక్కడ డ్యాన్స్ లేపుతున్నారు. మరి మనం ఇన్స్టాగ్రామ్లో చేస్తుంది ఏంటి? ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అందరూ ఆడపిల్లలు డ్యాన్స్లే కదా, అవే కదా కనిపిస్తూ ఉన్నాయి. మరి అక్కడ రాంది మనకి ఇక్కడ ఎందుకు వస్తుంది? సో పర్టికులర్గా ఆంధ్ర రాష్ట్రాన్ని టార్గెట్ చేయాలంటే దీన్ని ఒకదాన్ని ఉపయోగిస్తూ ఉన్నాం. నెక్స్ట్ వచ్చేసి కోడి పందాలు. బేసిక్ ఏంటంటే కోడి పందాలు వేయడం చాలా తప్పు, ఇది నేను చెప్పేదే. కానీ ఇది ఆగదు ఆంధ్రాలో. ఇప్పుడు తెలంగాణకి వెళ్ళేసి ఎక్కడైనా ఫంక్షన్ జరుగుతూ ఉంటే ఆ ఫంక్షన్లో మటన్ ముక్క, చికెన్ ముక్క ఎలా ఆగదో, ఆంధ్రాలో కొన్ని ప్రాంతాల్లో ఇలా పందాలు ఆగవు. రాయలసీమలో ఈ స్థాయిలో కోడి పందాలు వేయరు. రాయలసీమ ప్రాంతాల్లో ఎక్కువ చేసి ఎడ్ల పందాలు వేస్తూ ఉంటారు. ఎడ్ల పోటీలు జరుగుతూ ఉంటాయి. ఆర్కేబుల్స్ అని ఒంగోలు జాతికి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించి ప్రకాశం జిల్లా దగ్గర నుంచి మొదలు పెడితే గుంటూరులో కూడా, విజయవాడలో కూడా కొంచెం ఎడ్ల పందాలకు సంబంధించి ఎక్కువగానే ఉంటుంది. బట్ విజయవాడ అంటే కృష్ణా జిల్లాతో కంపేర్ చేస్తే కనుక మనకి గుంటూరు దగ్గర నుంచి ప్రకాశం, రాయలసీమ ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో స్పెషల్గా ఈ ఎద్దుల్ని తయారు చేయించి, బుల్స్ని తయారు చేయించి పందాలు వేస్తూ ఉంటారు. అది అక్కడ సంస్కృతి. ఇక గోదావరి జిల్లాలకు వెళ్తే కనుక గోదావరి జిల్లాలో భారీ స్థాయిలో ఎడ్ల పందాలు జరగవు. భారీ స్థాయిలో జరిగేది ఏంటంటే కోళ్ల పందాలు. ఈ కోళ్ల పందాలు కూడా కేవలం సంక్రాంతికి పెద్ద ఎత్తున జరుగుతాయి. మిగిలిన టైంలో అంత అనుకున్నంత స్థాయిలో జరగవు. మిగిలిన టైంలో కోడి పందాలు వేసి పోలీసులు పట్టుకుని తీసుకెళ్ళి పొక్కలేస్తారు. సో ఇప్పుడు ఇంకోటి చెప్తానండి, గవర్నమెంట్ పర్మిషన్స్ ఇవ్వకపోయినా నడుస్తాయి. ఎందుకంటే పండగ మూమెంటు చేసేదేమి లేదు. కింద రాజకీయ నాయకుల మీద కూడా ఒత్తిడి ఉంటుంది. ఏంటండి 4 కోడి పందాలే కదా వేసుకుని తప్ప అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఆ మాత్రం పర్మిషన్స్ ఇప్పినప్పుడు మా నియోజకవర్గం నువ్వు ఎమ్మెల్యేగా అవసరం అని చెప్పేసి నిలదీస్తూ ఉంటారు. ఇది తంతు. గవర్నమెంట్ పర్మిషన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా నడుపుతాయి. కాబట్టి గవర్నమెంట్లు కూడా ఏ గవర్నమెంట్ వచ్చినా, జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ గవర్నమెంట్లో వాటిని కుక్కుపాదం చేసి ఆ ప్రయత్నం చేసినాడు 1 సంవత్సరంకి. ఆగల గుడివాడలో అయితే కనుక భారీ స్థాయిలో ఒక క్లబ్ మాదిరి వేయించినాడు, సెపరేట్ సెట్లు వేయించినారు. ఆ ఏకంగా బులుగు తెలుపు పచ్చ జెండాలు వేయించినారు. కొడాల నాని గారు ఆ టైంలో చేసినటువంటి హడావిడి మామూలు విషయం కాదు. ఆ టైంలో సెన్సేషన్ అయితే అయింది. అంటే యాగు ఎంత ఆపాలని చూసినా ఆగు. కోడి పందాలు ఎట్టి పరిస్థితులు ఆగు. అట్లీస్ట్ ఈ డాన్స్ ప్రోగ్రాంలైనా ఆపొచ్చాము, కానీ కోడి పందాలు ఆగే ప్రసక్తి ఉండదు ఈ 3 రోజుల వరకే. మళ్ళీ ఈ 3 రోజుల తర్వాత పెద్దగా ఎక్కడ కూడా బరువులు నిర్మించడం కావచ్చు, ఆ ప్రాంతానికి వెళ్ళి ఆటలు నిర్వహణ చేయడం కావచ్చు, అదంతా కూడా ఇంకా ఉండదు. కేవలం ఈ 3 days చేస్తారు. కాబట్టి కేవలం భోగి, కనుమ, సంక్రాంతి ఈ 3 రోజులు మాత్రమే ఈ పందాలు ఉన్నాయి. 4వ రోజు నుంచి మళ్ళీ సర్వసాధారణం. అక్కడ ఎవడో కూడా పందాలేడు వెళ్ళరు. కానీ ఏంటంటే ఈ పందాల్లో కోట్లు చేతులు మారుతూ ఉంటాయి. ఒక్క పందానికి కోట్లు చేతులు మారుతూ ఉంటాయి గోదావరి జిల్లాలో. ఇప్పుడు మా కృష్ణా జిల్లాలో కూడా అనేక చోట్ల బర్రెలు ఏర్పాటు చేసినారు, జరుగుతూ ఉంటాయి. అయితే ఏంటంటే వీటితో పాటు గోదావరి జిల్లాలో ఇంకా కొంచెం గుండాట అని చెప్పేసి మన సినిమా హీరోయిన్ల పోస్టులకు సంబంధించి డబ్బా తిప్పి వేస్తాడు కదా, సో అలాంటి ఆటలు ఇవన్నీ కూడా రకరకాలు నడుస్తూ ఉంటాయి అనమాట. ఒక సింపుల్ చెప్పాలంటే పండగ అంతా అక్కడే కనిపిస్తూ ఉంటుంది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరి స్వీయ నియంత్రణ వాళ్ళు చేసుకోవడం చాలా ముఖ్యం. వచ్చాం కదా, ఉన్నాయి కదా, మొత్తం వేస్తున్నాం అంటే అవి మొత్తం పోతాయి. ఏవి తిరిగి రావు. సరదాకి చేసే పనికిమాలిన పనులు ఏవైతుంటే అవి సర్వనాశనానికి దారితీస్తాయి. కోడి పందెం డబ్బు లాస్ చేస్తుంది, ఆ గుండాట డబ్బు లాస్ చేస్తుంది, మిగిలిన ఆటలో ప్రతిదీ డబ్బు లాస్ చేస్తాయి. కాబట్టి ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్ళి చూసేమన్నట్టే ఉండాలి తప్ప డబ్బులు ఎక్కడ కూడా వేయకూడదు. ఆ విషయాన్ని అర్థం చేసుకోండి. కాదు మేము డబ్బులు వేస్తాం, మా తేడా తీర్చుకుంటాం అంటే అది మీ ఇష్టం. ఎందుకంటే వాళ్ళు ఎవడో కూడా ఒత్తిడి చేయడు నువ్వు డబ్బులే అని చెప్పేసి. కానీ నువ్వు వేస్తే మాత్రం లాస్ అవుతావు, పక్కా లాస్ అవుతుంది. అసలు దాంట్లో విన్ అయినటువంటి చరిత్ర ఉండదు. కోడి పందాల్లో విన్ అయినటువంటి చరిత్ర ఉండదు. ఆ కోళ్ళని ఆ రాజమండ్రి వాళ్ళు కావచ్చు, కాకినాడ వాళ్ళు కావచ్చు, నేను నాకు ఒక్క కోడి పందెం వాల్యూ 1,53,00,000 రూపాయలు. ఒక్క కోడి పందెం 5 నిమిషాలు కూడా ఉండదు కోడి.
కత్తి పొట్టలోకి వెళ్ళిపోయిందంటే ఆలస్యం, తొడలోకి వెళ్ళిపోయిందంటే ఆలస్యం, కోడి చచ్చిపోద్ది, పడిపోద్ది, ముందు నేల మీద పడిపోతుంది. సో ఒక కోడి మీద కోట్లు పెట్టి వీళ్ళు పందాలు కాస్తున్నారంటే వాళ్ళ దరిద్రం అర్థం చేసుకోవచ్చు. సో దాన్ని ఎవడేం చేయలేడు. ఈ కోడి పందాలు కూడా ఒక చరిత్రగా చెప్పేసి పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ గోదావరి జిల్లాలో, ఈ కృష్ణా జిల్లా, ఈ కోస్తాంధ్రాలో ఒకప్పుడు ఏంటంటే రాజుల మధ్య యుద్ధాన్ని, మరి ముఖ్యంగా ఎవరైతే సైనికుల మధ్య యుద్ధాన్ని తగ్గించడం కోసం అని చెప్పేసి 2 ప్రాంతాలకు సంబంధించినటువంటి బలమైన కోళ్ళని తీసుకొచ్చి కొట్లాడుకునే విధంగా చేసి వాటిలో ఒకటి చచ్చిపోతే ఈ రాజ్యం మీదే అని చెప్పేసి దీన్ని సంధి చేసి పంపించేవాళ్ళు. ఇది ఆ విధంగా కోళ్ళు పందాలు మొదలైనవి అంటారు. అంతేగాని ఇప్పుడేదో మీరు కొట్టుకొని వాటిని చంపమని కాదు. కొంతమంది ఉంటారు కోళ్ళు కోసుకుంటే తప్పలేదు, పంది వేస్తే తప్ప అని చెప్పేసి. ఇంకొక మాట చెప్తున్నాం, అక్కడ జరిగేది భయంకరమైన పందెం, కోట్లు చేతులు మారుతూ ఉంటాయి. రెండో చెప్తున్నా, అది ఎంత దారుణంగా కొట్టుకుంటాయి అంటే అవి వాటిని ఎంత ప్రేమగా పెంచి చంపుతారంటే మిగిలిన కోడికి ప్రేమను పంచం. ఇప్పుడు మన పౌల్ట్రీలో పెరిగేటటువంటి కోడికి ప్రేమ ఏమి ఉండదు. దానికి తిండి పెడతారు, రోగం వస్తే మందేస్తారు, దాన్ని చంపుతారు, తింటారు. అది కూడా 2 సెకండ్లో దాని పేరు తప్పిస్తే. కానీ ఇక్కడ అలా జరగదు. దాన్ని ప్రేమగా పుట్టిన కాడ నుంచి అది కాకి, నెమలి, డ్యాగ్ అని రకరకాలు ఉంటాయి అన్నమాట వాటికి పేర్లు. పైపెచ్చడానికి ఒక శాస్త్రం కూడా ఉంటుంది, దాన్ని కుక్కుటి శాస్త్రం కూడా అంటారు. అంటే కోళ్ళకి సంబంధించినటువంటి శాస్త్రం అది. సో ఇవన్నీ నీకు ఎలా తెలుసు అంటావేమో, కృష్ణా జిల్లాలో పుట్టిన వాళ్ళకి చాలా మందికి తెలిసే ఉంటుంది ఇది. ఓకే, సరే ఇదంతా పక్కన పెడితే ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఏ శాస్త్రాలు ఏది పట్టా కానీ కోడ్ అనేది ఎంత పెద్ద పంది వేస్తే కత్తులు కడితే 2 to 5 మినిట్స్లో చచ్చిపోతాయి. ఏం ఆగు, ఒకటి అట్లీస్ట్ ఒక్కదానికైనా ఏదో ఒక రూపంలో దాని కత్తి అనేది దిగబడిద్ది, కోసుకుపోతుంది, దాంతో చచ్చిపోతుంది. కాబట్టి కోడి పందాలు, కుక్క పందాలు అంటే ఏం లేదు, చేసేది ఏం లేదు. గవర్నమెంట్లు ఎంత కంట్రోల్ చేయాలని జగన్మోహన్ రెడ్డి చేయాలని చూస్తున్నారు, అవ్వదు. చంద్రబాబు నాయుడు గారు చేయాలని చూస్తున్నారు, అవ్వదు. ఇంకా రికార్డింగ్ డ్యాన్స్ అంటావా, ఇన్స్టాగ్రామ్లో ఈ స్థాయిలో మనకు చూపిస్తూ ఉన్నారు. అదేదో పబ్లిక్గా వాళ్ళు వచ్చేసి భుక్తి కోసం, ఆహారం కోసం డ్యాన్స్లు వేస్తూ ఉంటారు. మనం సినిమాలో డ్యాన్స్ వేస్తే మనం ఇబ్బంది పడట్లేదు, షోలలో డ్యాన్స్ వేస్తే మనం ఇబ్బంది పడట్లేదు. అలా కాదని చెప్పేసి ఒక ప్రొడక్షన్తో ఒక స్టేజ్ కట్టి దాని మీద డ్యాన్స్లు వేస్తే దాంతో ఇబ్బంది పడిపోయి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా కామాంధులు అనే ఒక రకమైన, లేదంటే ఒక ప్రాంతానికి సంబంధించిన ప్రజలంతా కూడా కామాంధులు అనే ఒక చిత్రీకరణ ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదని నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ ప్రాంతంలో పుట్టి ఈ ప్రాంతంలో పెరిగినటువంటి వ్యక్తిగా చెప్తున్నాను. మీరు అనుకున్నంత స్థాయిలో అక్కడే నడవు. పాత రోజుల్లో ఓకే, నగ్న నృత్యాలు, మరి ముఖ్యంగా ట్రాక్టర్ల మీద ఇదంతా నడిచేది. అలాగే ఏంటంటే మందు తాగేసి విపరీతంగా ఆ స్టేజ్ చుట్టూ కథల్లో, అదంతా ఇప్పుడు లేదు. చాలా పోలీస్ డిపార్ట్మెంట్స్ చాలా యాక్టివ్గా ఉన్నాయి ఇప్పుడు. అప్పట్లో పర్మిషన్స్ తీసుకున్నా కానీ ఇంత టెక్నాలజీ లేదు, ఏమీ లేదు, ఫోన్లు ఉండే కాదు, ఏముండే కాదు, ఎవడ తాగినంత ఆడు, ఎవడ ఎగిరినంత ఆడు అన్నట్టు ఉండేది. కానీ ఇప్పుడు అలా ఏమీ లేవు. ఇప్పుడు వచ్చేటటువంటి అమ్మాయిలు ఎవరైతే ఆ డాన్సర్స్ ఉంటారో వాళ్ళకంటూ వాళ్ళు చదువుకున్న వాళ్ళు మెజారిటీ పీపుల్ చదువుకున్న వాళ్ళు డిగ్రీ చదువుకుంటున్న వాళ్ళు, ఇంటర్ చదువుకుంటున్న వాళ్ళు, 18+ ఇయర్స్ ఉన్నవాళ్ళు వాళ్ళనే తీసుకొచ్చుకుంటారు. అంటే వాళ్ళు వివిధ రకాల ఈవెంట్స్కి, వాళ్ళు మ్యారేజ్ ఈవెంట్స్కి పోతారు, తర్వాత పొలిటికల్ లీడర్స్ ఈవెంట్స్కి పోతారు, అక్కడ డ్యాన్స్లు వేస్తారు. సో వాళ్ళ లైఫ్ని అలా లీడ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని తప్పడానికి అయితే ఏం లేదు. ముఖ్యంగా కొన్ని ప్రాంతాలని లేదో కామాంధులను సృష్టించేటటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదేమో. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి అమ్మాయిలు చేస్తున్నారు కదా, దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అమ్మాయిలు చేస్తూ ఉన్నారు కదా, అదే సేమ్ ఇది ఇక్కడ చేస్తున్నారు వీళ్ళు స్టేజ్ మీద. అంతకుమించి పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. జనం ఏమో ఎలా వేరుగా చూస్తూ ఉంటారు, ఇక్కడేమో ఫోన్లో చూస్తుంటారు, అక్కడేమో వచ్చేసి ఏం చేస్తారు, మనుషులు డైరెక్ట్గా చూస్తూ ఉంటారు. అంతకుమించి తేడాలు ఏముండవు. దయచేసి మీ ఏదైతే ఒపీనియన్ ఉంటుందో అది నేను మార్చుకోమని చెప్పను, కానీ నా ఒక అభిప్రాయం చెప్తాను. ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా చెప్తున్నాను. మీరు అనుకున్నంత ఏమి నడవవు ఇక్కడ. ఓకే, అది ఒక ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంటే. అది చూసి 2 నిమిషాలు చూసి పోతాడు ప్రతి ఒక్కడు. ఆడేం గంటలకు వాళ్ళ ముందేమి ఏ చూసేది ఏమి ఉండదు, చేసి చచ్చేది ఏమి ఉండదు. అది వింత అర్థం చేసుకోలేదు. ఎందుకంటే ఆ చుట్టూ ఉన్నటువంటి వాతావరణం కావచ్చు, ఆ అట్మాస్ఫియర్ కావచ్చు, ఆ గందరగోళం కావచ్చు, ఆ హడావిడి కావచ్చు, హంగమ్మ కావచ్చు, మీరు అనుకున్నంతే ఉండదు. జస్ట్ ఏదన్నా ఒక తిరణాలకు వెళ్తే కానీ అక్కడ ఎవరు ఎలా ఉంటుంది, ఇంచుమించు అలాగే ఉంటుంది. రకరకాల ఫుడ్ స్టాల్స్ అవి కథ నడుస్తూ ఉంటాయి. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇది గ్రౌండ్ రియాలిటీ. లేదు మాకు తెలియదు అంటే తెలంగాణకి సంబంధించి చాలామంది రండి, గోదావరి జిల్లాలకు రండి, ఏమవుతుంది, చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు గోదావరి జిల్లాలో, కృష్ణా జిల్లాలో ప్రశాంతంగా ఉంటుంది. కృష్ణా జిల్లా ఎంట్రీ దగ్గర నుంచి మొదలు పెడితే అనేక ప్రాంతాల్లో బర్రెలు పెట్టినారు. కృష్ణా రివర్ పక్క ఉంటే ఆ రీజియన్లో చాలా బర్రెలు ఉంటాయి. అలా గోదావరి జిల్లాలో మరి ముఖ్యంగా కోళ్ళ పందాలు అనేది మన కొబ్బరి తోటలు గట్టిగా నడుస్తూ ఉంటాయి. ట్రై చేయండి, ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి. మీరు అనుకున్నంత ఏం ఉండదు. మీ పర్సెప్షన్ ఏదైతే ఉంటుందో, మీ పర్స్పెక్టివ్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా మారిపోతుంది. సో ఇదనమాట. ఎవరైతే నెగిటివ్గా తీసుకుంటున్నారో ఈ డ్యాన్సులు చూసేసి ఈ అమ్మాయిలు ఎగిరిపోతున్నారు, ఇంకేదో చేస్తున్నారు అంటే అదేం ఉండదు రా బాబు. అది వాళ్ళు ఎగురుతూనే ఉంటారు. అది అలా చూసి అంతే, అక్కడేం కథ నడవదు. వాళ్ళు స్టేజ్కి దూరంగానే కడతారు. ఇది ఇలా గెంతులు ఎత్తినేమో వెళ్ళినామో అనట్లేదు, అది వాళ్ళు మాత్రం పాపం అంటున్నటువంటి పరిస్థితి అనేది
చాలా దారుణంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఈ వీడియో చేయాల్సి వస్తుంది అనమాట. ప్రాంతం మీద అంటే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి పర్టికులర్ టార్గెట్ చేస్తున్నారు కాబట్టి ఈ వీడియో చేసినా కానీ వేరొక ఉద్దేశం అయితే నాకు లేదు. ఎవరైతే ఇదే గ్రౌండ్ రియాలిటీ, ఇంతకు మించి చెప్పడానికి కూడా ఏం లేదు.